ఆయన స్వర్గంలో ఉంటాడు. ఈ నరక చెడు చేసిన ఇతను చెడు చేసింది ఎన్ని రోజులు చెడు చెప్పుకుంటా ఉంటారో ఆయన నరకంలోనే ఉంటాడు. ఒకసారి ఈయన కంప్లీట్ గా ఈయనకు అయిపోయింది, స్వర్గంలో ఇంకా ఇది అయిపోయిన తర్వాత భటులు వచ్చి చెప్తారన్నమాట, స్వామి మీది రేపటితోని మీది అయిపోయింది, మీరు చేసిన పుణ్యం ఏదైతే ఉందో అందరు మర్చిపోయారు, ఏదైనా సరే భూలోకంలో వాళ్ళు చెప్పే ఆ పుణ్యం గురించి చర్చించుకునేంత సేపే మీకు ఈ స్వర్గం ఉంటుంది అని చెప్పారు. వెంటనే ఆయన ఏం చేస్తాడు, సరే ఇంక చూద్దాం కిందకి వెళ్ళిపోదాం మనము, బయలుదేరి ఇక్కడ కిందకి వస్తాడు, మళ్ళీ భూలోకానికి వస్తాడు అనమాట. పంపిస్తారు వాళ్ళు. వచ్చిన తర్వాత అందరు ఉంటాడు, అయితే ఆ రాజ్యాన్ని చూస్తాడు, అంతా ఇదంతా నా రాజ్యం నాది కదా ఇలా కదా అని. అసలు నా గురించి ఎవరు మంచి అనుకుంటున్నారో, ఎవరైనా ఒక్కరు అనుకుంటే మళ్ళీ నాకు స్వర్గలోకం వస్తుంది కదా అని పోయి అక్కడ ఆ ఊళ్ళో ముసలు అతను ఎవరైతే ఉన్నారో ఆ పెద్ద ఆయన దగ్గరికి పోయి అడుగుతారు, నేను పలానా నా పేరు ఈయన ఆయన పేరు రంగరాజు, నేను రంగరాజుని, నేను చేసిన పుణ్యాలు ఉన్నాయి కదా అవన్నీ మీకు తెలుసా అని అడుగుతారు. ఆయన అంటాడు, రంగరాజా ఏమో స్వామి నాకైతే ఏం తెలియదు, కానీ నాకంటే ముసలుగా ఉన్నది ఒక గుడ్లగూబ ఉంది, దాన్ని అడుగుదామని చెప్తారు. సరే అని చెప్పి ఇద్దరు కలిసి గుడ్లగూబ దగ్గరికి పోతారు. పోయిన తర్వాత ఆ గుడ్లగూబ ఏం చేస్తుంది, ఆ రంగరాజు అనే రాజు నాకేం తెలియదు కానీ నాకంటే ఇంకా ముసలి కొంగ ఉంది, అక్కడ అడుగుదా ఉంటారు. ముగ్గురు కలిసి పోతారు. సరే వీళ్ళు ముగ్గురు కలిసి మళ్ళా కొంగ దగ్గర పోతారు. పోయేసి కొంగని అడుగుతారు, ఏమో నాకైతే రంగరాజు రాజు అనేది ఏం తెలియదండి, కానీ నాకంటే ముసలిది ఇక్కడ ఈ కొలంలో ఒక తాబేలు ఉంది, ఆ తాబేలు దగ్గరికి పోదామని చెప్తారు. ఆ తాబేలు దగ్గరికి పోగా తాబేలు బయటకు వచ్చిన తర్వాత ఇట్లా రాజు అనేవారు ఉన్నారు కదా, అది నీకు తెలుసా అని అడిగితే, ఓ ఆయన ఎందుకు తెలియదు, ఆయన చాలా ధర్మాత్ముడు, చాలా చాలా ధర్మం చేశాడు, చాలా చాలా ఇది చేశాడు, చాలా చాలా గొప్పగా చేశాడు, ఆయన ఇక్కడ హోమాలు చేసేటప్పుడు అందరు జనాలు ఇక్కడికి వచ్చి తిరిగితే ఆ తిరిగిన ఈ పాదధూళితో ఆయన తిరిగిన దాంట్లో ఈ కొలను ఏర్పడింది. ఒక్కటి లాస్ట్ క్వశ్చన్ అడుగుతానండి, అయ్యప్ప స్వామి మాలకి గోవింద మాలకు ఉన్న డిఫరెంట్ ఏంటిది? తర్వాత మనిషి చనిపోతే అంటే మాల తీసేయడం అది ఎంతవరకు సబబు అవుతుంది? రెండు పాయింట్స్ ఉన్నాయమ్మా. ఫస్ట్ క్వశ్చన్ ఆన్సర్ చెప్తాను. అయ్యప్ప మాల గోవింద మాల అనే దాంట్లో డిఫరెంట్ ఏంటంటే, అయ్యప్ప సన్యాసి అంటే బ్రహ్మచారి, వారికి కొన్ని నియమాలు ఉంటాయి, వారి ఆశ్రమం వేరు. ఉదాహరణకి ఈ సన్యాసి అంటే ఆ బ్రహ్మచారికి ఏముంటుందంటే గురువు ఉండదు, ఆయన సన్యాసాశ్రమంలో ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే ఏకాంగ వస్త్రంతో ఉంటారు అనమాట. అంటే ఏకాంగ వస్త్రంతో ఏకముక్తం. తర్వాత వాళ్ళ దగ్గర ఒక అక్షయ పాత్ర లేదా అది భిక్ష పాత్ర అంటాం అనమాట, అది పెట్టుకొని ఒక సన్యాసి ఆ ధర్మాన్ని పాటిస్తూ ఉంటాడు. అందులోనే భోంచేయాలి, అందులోనే నీరు తాగాలి, ఆయనకి న్యాయ నియమాలు ఉంటాయి. వాళ్ళు ఎంత అయినా సరే వాళ్ళు మన గృహస్థుల దగ్గరకు వచ్చే వాళ్ళు భిక్ష తీసుకుంటారు. సరే, గోవిందమాల అంటే ఏమిటంటే కుటుంబ వ్యవస్థలో ఉన్న వాళ్ళందరికీ, నేను నాతో పాటు నా పిల్లలు నా కుటుంబం, అంటే వెంకటేశ్వర స్వామి గృహస్థాశ్రమంలో ఉంటారు. సో గృహస్థాశ్రమంలో ఆ నియమాలు ఉంటాయి. అంటే మనము వృత్తిపరంగా కానీ మనం ఏమైనా చేస్తున్నప్పుడు కానీ మన పని మనం చేసుకోవచ్చు. అయ్యప్పకి ఆ నియమాలు, కానీ అయ్యప్పకి నియమాలు ఉంటాయంటే ఆడవాళ్ళు అంటూ ముట్లు ఇవన్నీ ఉంటాయి. గృహస్థాశ్రమం ఉన్నవి అవి కామన్, అవి దానికి అదే ఉండవు. కాబట్టి ఆయన నియమాలు, సన్యాసి సంబంధించిన నియమాలు ఉంటాయి, ఇక్కడ వచ్చి గృహస్థాశ్రమ నియమాలు ఉంటాయి అన్నమాట. ఇందులో కొంచెం చేంజెస్ ఉంటాయి. వాళ్ళు ఇరుముడి వెళ్ళేటప్పుడు కట్టుకుంటారని చెప్పాము, ఇది ఇరుముడి ముందు కట్టుకుంటాము. ఎందుకంటే ఈ కుటుంబ వ్యవస్థ అంటేనే మన కుటుంబం బాగుండాలి అంటే అందరూ బాగుంటారు, వాళ్ళకు కూడా తెలియాలమ్మా. ఇప్పుడు మనం చేసే పొరపాటు ఏమిటంటే వాళ్ళకు ఒక మతస్థుడు సండే స్కూల్స్ అని పెడతారు, చిన్న పిల్లల్ని తీసుకెళ్లి చాక్లెట్ ఇచ్చేసి ఏసు ప్రభు దేవుడు, ఏసు ప్రభు దేవుడు, ఏసు ప్రభు దేవుడు, వెంకటేశ్వరం సాయిస్తారు అని వాళ్ళ మతాన్ని ప్రచారం చేసుకుంటారు. మన వాళ్ళకి ఏం చేస్తున్నారు మీరు? ఇంకొక అతను శుక్రవారం పెట్టుకుంటారు, మంచిగా అందరిని పిలుచుకొని మనం అనుకోవాలి, ఇలా చాలా చెప్తారు. మన హిందువులు ఎక్కడ వస్తున్నారా? మరొకరు మైసమ్మని పూజిస్తారు, మరొకరే వెంకటేశ్వర శివుడు. విషయం ఏంటంటే హరిహరులు అసలు తేడా లేదమ్మా. హరిహరులు ఉంటే అమ్మవారు వచ్చింది, వీళ్ళంతా ఒకటే, కానీ వీళ్ళు విభజిస్తున్నారు అనమాట మనని. ఆయన నియమాలు ఈ నియమాలని.
మనకి ఇంకోటి కూడా ఏం చెప్తున్నారు అంటే ఎవరైనా చనిపోతే అది పెద్ద దోషంగా చాలా ఏమిటి శవం ఎదురైందమ్మా. సృష్టి స్థితి లయకారులు ఉన్నారు కదా. ఇప్పుడు వెంకటేశ్వర స్వామి అన్నప్పుడు శవం శివం, ఆయన శివుల్లో కలిసిపోయారు. శివం నీకు శవం కనపడితే వెంటనే నమస్కారం ఇవ్వు, ఓం నమ శివాయ నమస్కారం చేయి. అది సాక్షాత్ శివుడు ఉంటాడు అక్కడ. సరే నువ్వెందుకు భయపడుతున్నావు? అది ఎందుకు భయపోవద్దని చెప్తారంటే గోవింద మాల కానీ ఏ మాల వేసుకున్నా ఏకపుత్త భోజనం ఉంటుంది. పొద్దున సాయంత్రం అల్పాహారం మీద 2 పండ్లు తీసుకుంటారు. వాళ్ళు జీవిత శైలిలో వాళ్ళు ప్రతిరోజు 3 పూటలు తిని బాగా అలా ఉండడానికి భారీ అలవాటు ఉంటుంది. అలవాటు అయిన తర్వాత ఏం జరుగుతుంది? సడన్గా దీక్షలో మానేసి పొద్దునే 4 గంటలకు లేవడం, పూజలు చేయడం, జపాలు చేయడం అని చేసరికి కొంచెం ఆరోగ్యము కొంచెం దెబ్బతింటుంది. అంటే మానసికంగా కూడా కొంచెం చేంజెస్ వస్తాయి. కొంచెం ఆ బ్లడ్ క్వాంటిటీ పడిపోవడం దాని మూలన కొంచెం ఆయనకి భయం ఉంటుంది. పైగా భయాలు ఎక్కువ పెడతారు మనకి. అసలు మనకి ఎంత అంట్లు పెడతారంటే ఇది తప్పు, అది తప్పు, మనకే చెప్తారు. అంటే ఇప్పుడు వేరే వాళ్ళు ఉన్నారు, వాళ్ళు చచ్చిపోయినప్పుడు వాళ్ళ శవాన్ని ఎక్కడి నుంచి పోతారు తెలుసా మీకు? ఇప్పుడు మనకు కూడా ఉందమ్మా ముక్తినా. అక్కడికి వెళ్ళి శవాన్ని చనిపోతే తీసుకెళ్ళిపోతారు. అక్కడికి తీసుకెళ్ళిపోయి శవాన్ని ఆ శివుడికి చూపించేసి ఆ శివుడు తీసుకెళ్ళి శివుడు వెనకనే దాన్ని దహనం చేస్తారు. మరి అక్కడ నేపాల్ అలా చేస్తారు. మరి ఇక్కడ ఎందుకు చేయరు అట్లా? అంటే మనకి అలా ఇప్పుడు మన మీద మన ప్రభావం ఉండదమ్మా. పరమతత్తుల ప్రభావం ఉంటుంది. వాళ్ళు మనకి చెప్తా ఉంటారు ఇట్లా అట్లా అని, అవి మనం వింటా ఉంటాం అన్నమాట. అప్పుడు ఏమవుతుంది నీకు? ఆ కొంచెము వీక్ అయిపోవడం మూలన నీ మనసు కూడా కొంచెం వీక్ అవుతుంది అనమాట. మానసికంగా కూడా కొంచెం అన్నం తక్కువైపోయి వీక్ ఉంటుంది. అప్పుడు చనిపోయాడని చెప్పగానే అతన్ని ఆత్మీయుడు దగ్గర చనిపోయాడంటే చావు అంటే మనిషికి భయమే కదా. అక్కడ చూసి వెంటనే ఇలా ఆ ఫీల్డ్కి వెళ్ళిపోతాడు, భయపడిపోతాడు అనే ఉద్దేశంతో మేము వెళ్ళొద్దంటాం. కానీ అలా ఏముండదు. శవం కనపడితే మళ్ళీ కనపడడు ఆయన నీకు. అతను ఎవరైతే నీ ఆత్మీయుడు కానీ చుట్టం కానీ బంధువు కానీ మీరు వెళ్ళండి, బయట దూరం నమస్కారం చేసుకోండి. కానీ మీరు స్టెబిలిటీగా ఉండగలగాలి. ఇది కామన్. అంటే మాల తీయడం అంటే మన రిలేషన్ ఎవరు చనిపోయినా మాల తీయడం రిలేషన్ అంటే అమ్మా మీరు ఇక్కడ ఏమవుతుందంటే వంశస్థులు అంటే ఇప్పుడు నేనున్నాను, మా తమ్ముడు ఉన్నాడు, మా నాన్నగారు ఉన్నారు, మా బాబాయ్ ఉన్నాడు, వాళ్ళ పిల్లలు ఉన్నారు. ఇది మా వంశం. సూతకం ఉంటుంది. గరుడ పురాణం ప్రకారం సూతకం 11 రోజులే. కానీ ఎవరైతే కర్మ చేస్తారో కర్మ చేసిన వారికి 11 నెలలు ఉంటుంది. ఇప్పుడు ఎవరైతే అగ్గి పెట్టి కర్మ చేస్తారో కదా, కూర్చడమో ఏదో చేస్తారు కదా వాళ్ళ సాంప్రదాయ ప్రకారంగా, అలా చేసినప్పుడు 11 నెలలు ఉంటుంది సూతకం. కానీ వాస్తవంగా ఆ ఇంట్లో మన పూజలు ఎప్పుడు స్టార్ట్ చేయొచ్చు? 11 డేస్ నుండి మీరు పూజలు స్టార్ట్ చేయొచ్చు. మీరు పూజలు చేసుకోవచ్చు, అన్ని కార్యక్రమాలు చేసుకోవచ్చు. మీకు 11 డేస్ తర్వాత మీరు ఏదైనా హోమాలు చేసుకోవచ్చు, పూజలు చేసుకోవచ్చు, ఏదైనా చేసుకోవచ్చు. అది చేసిన అతను మాత్రం వెంట సూత్రం ఉంటుంది. మాల అప్పుడు తీస్తాము. ఎవరు చనిపోయినా తీయము. ఎవరో బీరకాయ తీసి ఉంటుందాం, ఎక్కడో చచ్చిపోతారు, దాన్ని మేము మాల తీయడం ఏంటి? అంతేగాని శవాన్ని చూడకూడదు అనేది ఎక్కడ లేదు. అసలు అది ఎక్కడ లేనే లేదు. శవంలో శివుడే ఉంటాడు. అసలు శివుడు ఉంటాడు శివంలో. కాబట్టి నువ్వు శివుడే చూడు. అందుకని నీకు శవం ఎదురైందంటే నువ్వు చాలా హ్యాపీగా ఫీల్ కావాలి, నాకు శివుడు ఎదురయ్యాడని. ఒక్కసారి నమస్కారం మహాదేవ్ శంభో శంకర అన్నాను, ఎంత అద్భుతంగా ఉంటుందో. నాకు చిన్నప్పటి నుంచి ఒక క్వశ్చన్ స్వామి, మనిషి చనిపోగానే తలపున బియ్యం పోసి దీపం పెడతాం, తర్వాత బయట కాష్టం వేస్తాం, అంటే నిప్పు. అది అంటే ఎందుకు వేస్తాం అట్లా? అంటే ఇక్కడ ఒక పాయింట్ ఉందమ్మా. మీకు దీపం తలాపున దీపం ఎందుకు పెడతారంటే అసలు మనం కూడా సంధ్యా దీపం అని ఎందుకు పెట్టుకుంటాం. మీరు ఒకసారి ఇలా కలుపుకోండి, ఏమైనా కనపడుతుందా? ఏం కనపడదు కదా. ఇప్పుడు చీకటి ఉంది, ఒక దీపం పెట్టుకోండి. ఒక చీకటి ఉందిరా బిడ్డ బయట, ఒక దీపం పెట్టుకుంటే ఆ దీపం ఈ మొత్తానికి వెలుగు రాకపోయినా నీకు దారి చూపిస్తా ఉంటుంది. అందుకు తలాపున దీపం పెడతారు. అంటే శవం ఇక్కడ ఉంది అని. ఆ తలాపున దీపం అంటే ఆ శవం ఆ ఆత్మకి ఈ దీపం దారి చూపిస్తుంది అని. బయట కాష్టమైన అది సింబాలిక్ అనమాట. చనిపోయిన వాళ్ళకి అక్కడ అంటే బయట పక్క అదే కాష్టాన్ని తీసుకెళ్తారు.
అతను ఆత్మ బయటకు వెళ్ళిన తర్వాత కంపల్సరీ అది పెడతారు. అదే ఆ నిప్పులే తీసుకుని కాష్టం దాన్ని తీసుకెళ్తారు కదా. అక్కడ నుంచి ఆ ఇంట్లో అలా జరిగిందని. చాలా మంచి విషయాలు చెప్పారండి. ధన్యవాదాలు. జై శ్రీరామ్.